వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇక టీడీపీ కూటమి అధికారంలో ఉంది. టీడీపీకి సంబంధించి ప్రధానంగా అదే సహాయ సహకారాలతో భారతదేశంలో ఎన్డీఏ కూటమి కూడా అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదేవిధంగా అన్ని అంశాలపైన ఇక ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సాధించి తీరుతామని చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇక రెండు పార్టీలు సహాయ సహకారాలు ఎట్లా ఉండబోతున్నాయి, దాంతోపాటు ఆ రాజకీయ పరిణామాలన్నిటిపైన మనతో మాట్లాడడానికి రామచంద్రారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. అందరికీ నమస్కారం. సార్, ఒకవైపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, దాని భాగస్వామ్యంలో భాగంగానే ఇక దేశంలో కూడా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఇక ఏదైతే చంద్రబాబు చెప్తా ఉన్నారో అన్ని సంబంధించిన ప్రత్యేక హోదాతో పాటు అన్ని అంశాలపైన మేము ఖచ్చితంగా సాధించి తీరుతామని చెప్తా ఉన్నారు. ఈ అన్ని అంశాలను పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ఎందుకంటే అధికారంలోకి వచ్చారు, మీరు భాగస్వామిగా ఉన్నారు, ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉండబోతుంది? అంటే ప్రశాంత్ గారు, బీజేపీ ఒక పాలసీ ఏంటంటే దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, గతంలో చేసిన పార్టీలు భారతదేశానికి ఎంతో అవకాశం ఉన్నా, సహజ వనరులు ఉన్నా, అన్నీ ఉన్నా కూడా అనుకున్నంత రేంజ్లో డెవలప్ చేయలేకపోయారు. నేను పూర్తి చేయలేదని చెప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది చేశారు, కానీ కొంత అగ్రెసివ్గా చేయాల్సింది చేయలేకపోయారు. భారతదేశం యొక్క ఆత్మాభిమానాన్ని, భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా బీజేపీ పనిచేస్తుంది. సేమ్ టైం భారతీయుల యొక్క కళ, రామ మందిరం ఉందనుకోండి, భారతీయుల యొక్క కళ, యావత్ భారతదేశం అంతా కూడా రామ మందిరం కావాలని కోరుకుంటున్నారు. దాన్ని మనం ఎవరు కాదని చెప్పలేరు. కొంతమంది వ్యక్తుల పేర్లు మనం చెప్పలేం, కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళు మార్చుకోవాలి. భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి భారతీయుడు రాముడికి దండం పెడతాడు. రామాలయం లేని ఊరే లేదు ఈ భారతదేశంలో. అంటే భారతీయుల యొక్క ఐకాన్ సింబల్ రామాలయం, అది కట్టాం. చాలామంది ఏమంటున్నారంటే రామాలయం కడితే ఓట్లు పడతాయని. నన్ను చాలా ఇంటర్వ్యూలో మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అందరూ అడగడం జరిగింది. దానికి నేను వాళ్ళకి చెప్పాను, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీస్ అన్నింటినీ గత ప్రధానమంత్రులు స్టార్ట్ చేశారు, చాలామంది స్టార్ట్ చేశారు. వాళ్ళందరికంటే ఎక్కువ ఇచ్చారు ఈరోజు మోడీ గారు. మన నైపర్ తీసుకోండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ చూడండి, అప్పుడు 4 ఉండి ఈరోజు 40 అయినాయి. మెడికల్ కాలేజ్ చూసినండి, 4 ఇంతలు పెరిగాయి. ఎన్ని చూసుకున్నా, ఎయిర్పోర్ట్లు చూసుకున్నా, గతంలో 60 సంవత్సరాల్లో గత పార్టీలు ఎన్ని చేశాయో ఈ 10 సంవత్సరాల్లో దేశంలో నేషనల్ హైవేలు చూడండి, మనిషికి కావాల్సినటువంటి రహదారి, గ్రామీణ రహదారుల కాడి నుంచి జాతీయ రహదారుల కాడికి ఎన్ని చేశాం. ఎయిర్పోర్ట్లు గతంలో ఎన్ని ఉన్నాయి. ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు ఏంటంటే మీరు కూడా సమీక్షించుకోవాలి, ఎవరో చెప్పింది మీరు వినడం కాదు. ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఈరోజు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఎన్ని హార్బర్స్ ఉన్నాయి, ఈరోజు ఎన్ని హార్బర్స్ ఉన్నాయి. గతంలో వాజ్పేయి గారు ఈ దేశంలో సార్ ప్రధానంగా అంటే దేశవ్యాప్తంగా అభివృద్ధి జరిగింది, ఓకే. దాంతోపాటు ప్రధానంగా మీ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎట్లాంటి స్కీములు వచ్చాయి, ఎలాగా మోదీ గారు నిజంగా అభివృద్ధి చేస్తానన్న అంశాలన్నిటికీ సంబంధించి అభివృద్ధి జరిగిందంటే మీరు ఏం చెప్తారు? అసలు ఖచ్చితంగా 2014 నుంచి 24 దాకా 10 సంవత్సరాల్లో గతంలో తెలుగుదేశం పార్టీ పొత్తున్నప్పటికీ, ఈ 19 నుంచి 24 ఎవరితో పొత్తు లేనప్పటికీ, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమిలో లేనప్పుడు కూడా కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందాయి. ఇన్ని వేల కోట్లున్న పోలవరం సాధ్యమవుద్దా? ఇన్ని జాతీయ రహదారులు స్టార్ట్ అవుతాయా? ఇన్ని మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతాయా? ఇన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అవుతాయా? ఆంధ్రప్రదేశ్లో మీరు లెక్కేసుకోండి, ఎవరిని పిలిచినా మీరు చర్చకు. నేను రాజకీయాల్లో మనం విమర్శించడం కాదు, ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలో కూడా ముందుంచడంలో మోడీ గారు చాలా చక్కగా పనిచేశారు. మన రైల్వే స్టేషన్ అన్ని కలకల్లాడిపోతున్నాయి. గతంలో నిలబడలేం, ఆ దుర్వాసనతో ఉండేటివి. ఈ రోజంతా గతంలో చిన్న ప్యాసింజర్ రైళ్ళు అవి ఎప్పుడో వస్తాయో తెలియదు, ఇప్పుడు వందే భారత్ రైళ్ళు ఎంత చక్కగా వస్తున్నాయి. మంచిగా మన ఇంట్లో ఉన్నటువంటి భోజనం లాగా డైనింగ్ టేబుల్ వేసుకొని మంచిగా భోజనం చేస్తున్నారు. అంటే రైళ్ళని చూడండి ఎంత బాగా అభివృద్ధి చెందాయో. గతంలో కంపు కొట్టే రైల్వే స్టేషన్ చూడండి, వస్తువులు ఏమైనా ఉండేటివా? ఈరోజు రైల్వే స్టేషన్ అన్ని మోడిఫై చేశారు, ఆధునీకరించారు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా రైల్వే స్టేషన్లు బాగున్నాయి. ఎయిర్పోర్ట్లన్నీ కడుతున్నారు, నేషనల్ ఇన్స్టిట్యూషన్లు వస్తున్నాయి. ఎయిమ్స్ లాంటి ప్రతి రాష్ట్రం చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అని వచ్చాయి. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ.
ఏ ప్రభుత్వం చేసినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందినడానికి ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చెందింది. మీ చర్చ మీ టీవీ ద్వారా ఏ పెద్ద మనిషిని పిలిచినా వాళ్ళతో సహేతుకంగా నేను ఛాలెంజ్ అర్థం చేయట్లేదు. ఒక మంచి వాతావరణంలో కూర్చుందాం, వాళ్ళు లెక్కలు తీసుకొని రమ్మని చెప్పండి, మేము కూడా లెక్కలు తీసుకొని వస్తాం. చాలా ప్రతిష్టాత్మకమైనది. మోడీ గారికి వేరే ఆలోచన లేదు. బీజేపీ యొక్క విజనే భారతదేశాన్ని డెవలప్ చేయడం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైంది. తెలుగు రాష్ట్రాలు 2 హైదరాబాద్ కావచ్చు, మన ఈరోజు ఆంధ్ర కావచ్చు, 2 కూడా చాలా ఇంపార్టెంట్ ఈ దేశానికి. ఈ దేశంలో సంబంధించినటువంటి సైంటిస్టులు ఉన్నారంటే తెలుగు వాళ్ళే. చాలా రంగాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు, డాక్టర్లు, తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారనడానికి సందేహమే లేదు. మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇంకా అభివృద్ధి చెందుతుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, మోడీ గారు ప్రధానమంత్రి కాకముందర మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క వాళ్ళ ఆలోచన విధానం మనల్ని చాలా చిన్న చూపు చూస్తూ ఏదో వీళ్ళు భారతీయులు అంటే అభివృద్ధి చెందలేదు, వెనకబడ్డోళ్ళు, మన అనాగరికులు చూసేవాళ్ళు. అది పోయింది ఇప్పుడు. అంటే భారతదేశం ప్రపంచాన్ని ఒక శాసించబోతుందని ఒక మెసేజ్ తీసుకెళ్ళగలిగారు. మన ప్రధానమంత్రిని మనం గౌరవించుకోవాలా. మనం ఏ పార్టీలో ఉన్నప్పటికీ, ఏ మీడియాలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు మనం అందరూ సపోర్ట్ చేస్తే ప్రపంచ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. మనం ఈ టైంలో ఆయనకి ఇంకా ఇచ్చి ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా వరల్డ్ను శాసించే స్థాయికి తీసుకురావాలి భారతదేశాన్ని. అందుకు ప్రతి భారతీయుడు సహకరించాలి. సార్, ఇంకా 2 అంశాలు ముగిద్దాము. 2 అంశాలకు సంబంధించి ప్రధానంగా చాలామందికి డౌట్ ఉంది. ఏంటంటే, జగన్ చెప్తా ఉన్నట్టు ఖచ్చితంగా నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశా, అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతి ఒక్క ఇంటికి నేను సంక్షేమాన్ని అందించా, అయినా కూడా నాకు చాలా తక్కువ సీట్లు ఇచ్చారు. అసలు దీనికి గల ఓటమికి గల కారణం ఏంటి అంటే మీరు 2 వర్డ్స్లో చెప్పండి. ఓటమికి గల కారణాలు జగన్ సమీక్షించుకోవాలా. అంటే మీ ప్రిడిక్షన్ చెప్పండి. అంటే ఏంటి అసలు జరిగింది ఏంది? మేము జగన్ గురించి మేము ఎందుకు చెప్తాం? గతంలో ఆ పార్టీలో పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి గారితో నాకు మంచి పరిచయం ఉంది. వారితో 20 ఏళ్ళ 2 దశాబ్దాల పరిచయం ఉంది నాకు. 20 ఏళ్ళు నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు వారిని కలవడం జరిగింది. మంచి పరిచయం ఉంది. వాళ్ళ పార్టీ ఓడిపోవడానికి వాళ్ళు సమీక్షించుకోవాలా. మేము మా పార్టీ గెలవడానికి గల కారణాలను ఎత్తులాడుకున్నాం. మేము గెలిచాము. మా పార్టీ ఎలా గెలుస్తుందని ప్లాన్ చేసుకున్నాం. సౌత్ ఇండియాలో బీజేపీ యొక్క ఓట్ షేర్ చూడండి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో చూడండి, కర్ణాటకలో చూడండి, కేరళలో చూడండి. సౌత్ ఇండియాలో బీజేపీ యొక్క ప్రభంజనం స్టార్ట్ అయింది. బీజేపీ అభివృద్ధి చేస్తున్న ఒక విషయం ప్రజల్లోకి వెళ్ళింది. జగన్ పార్టీ వాళ్ళు ఈవీఎంలా లేకుంటే గాలి ఏదో అనుకుంటున్నారు. వాటి గురించి మనం మాట్లాడకూడదు. మేము కమలం గుర్తుతో ప్రజల్లోకి వెళ్ళాం. మోడీ గారి అభివృద్ధితో ప్రజల్లోకి వెళ్ళాం. భారతీయ జనతా పార్టీ లక్ష్యాలతో ప్రజల్లోకి వెళ్ళాం. రామ మందిరం ప్రజల యొక్క కళ నెరవేర్చామని ప్రజల్లోకి వెళ్ళాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో మేము అభివృద్ధి చేశామని, రాకెట్లు, శాటిలైట్లు, ఎన్ని ఇస్రో ఎంత అభివృద్ధి చెందింది. ఇస్రోకి ఇన్ని వేల కోట్ల నిధులు ఇచ్చి మోడీ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారు. ఇస్రో సైంటిస్టులకు వెన్నుదట్టి నేను ఉన్నానని చెప్పేసి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా పనిచేస్తున్నారు. కరోనా లాంటి టైంలో మనకు కోవిడ్ అంత తీవ్రంగా ఉన్నప్పుడు ప్రపంచానికి మనం వ్యాక్సిన్ వేసాం. హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ కానీ, ముంబైలో ఉన్న సిరమ్ ఇన్స్టిట్యూట్ కానీ మోడీ గారు సాక్షాత్ వెళ్ళి అక్కడ సైంటిస్టులతో మాట్లాడి మీకు కావాల్సిన ఫైనాన్స్ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఇతోధికంగా డబ్బిచ్చి ఆయన సపోర్ట్ చేశారు. మోడీ గారి లాంటి లీడర్ కావాలని యువత కోరుకుంటుంది. గ్రామాల్లో కూడా మోడీ గారు కమలం అంటే బీజేపీ అంటే హక్కున చేర్చుకుంటున్నారు. మేము అన్ని సీట్లు గెలవడానికి కారణము 10 సీట్లలో పోటీ చేస్తే 8 సీట్లు గెలిచాము. ఇంకా కొంచెం మేము ప్లానింగ్ చేసుకోవడంలో తక్కువ టైం ఉండడం వలన ఆ 2 సీట్లు కూడా కోల్పోవాల్సి వచ్చింది. కానీ లేకపోతే సీట్లు తీసుకున్న అంటే గెలిచిన వారు ఒకే మంత్రి పదవి తీసుకున్నారు. అంటే అది కూటమిలో మా జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. మంత్రి పదవుల గురించి వాటి గురించి మేము బీజేపీలో కార్యకర్తలం. మనకేంటంటే పార్టీ చెప్పిన పని చేయడం వరకే. 2 పనులు కార్యకర్తకు బీజేపీలో: పార్టీ ఆదేశాలు ఫాలో కావడము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం. మేము ఇచ్చిన సలహాలు సూచనలు మంత్రి పదవులు ఇవ్వలకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి అని మమ్మల్ని అడగరు, మేము చెప్పాం. మాకు కావాల్సింది ఏంటంటే పార్టీ కార్యకర్తను గౌరవించే పార్టీ బీజేపీ. బండి సంజయ్ గారిని చూడండి, కార్యకర్తను కేంద్ర మంత్రి చేశారా? మా నర్సాపురం వర్మ గారిని చూడండి, కార్యకర్తను కేంద్ర మంత్రి చేశామా? మా సత్యకుమార్ గారిని చూడండి, బీజేపీ కార్యకర్త సత్యకుమార్ గారు, ఏబీపీ నుంచి మాకు మంచి సుపరిచితుడు. సత్యన్న, మేము సత్యన్న అంటాం. మా కార్యకర్తను నాయకుడిని చేసుకునే పార్టీ బీజేపీ.
ఓకే. బీజేపీలో డబ్బులు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. మోడీ గారి వేవు, భారతీయ జనతా పార్టీ విజన్ ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉందని చెప్పేసి ప్రజలు ఓట్లేస్తున్నారు. మేము గెలుస్తున్నాం, మా విజన్ తీసుకెళ్తున్నాం అంతే. అంటే కూటమిలో భాగస్వామ్యంగా ఇంకా కొన్ని రోజులు ముందుకు కొనసాగబోతుందా, లేకపోతే గతంలో కూడా చాలా ఈ మధ్యలో విభేదాల మధ్యలో గతంలో పోటీ చేయలేని పరిస్థితి, ఇది అట్లనే కంటిన్యూ అవుతుంది ఈ 5 years? మీరు నిన్ననే కదా పెళ్ళయింది, మీరు అప్పుడే విడాకులు దగ్గరిపోతున్నారు. కూటమి ఎటువంటి బ్రేక్ కాదు. కూటమిలో కొన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఒక మంచి చక్కటి అవగాహనతో అన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యం తప్ప బీజేపీకి ఏముంటుంది? బీజేపీకి ప్రజల్లో ఉంది. బీజేపీ మేము ప్రజలకు సేవ చేయాలా, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. బీజేపీకి 3 సార్లు కేంద్రంలో అవకాశం ఇచ్చారు వరుసగా. పండిట్ నెహ్రూ గారి తర్వాత మా మోదీ గారికి 3వ సారి ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. ఈ భారతదేశంలో ఎవరికి లేని రికార్డు గాంధీ ఫ్యామిలీకి లేదు, ఇంకొక ఫ్యామిలీకి లేదు, ఎవరికి లేదు. 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, 7 సార్లు బ్రేక్ లేకుండా కంటిన్యూగా, ఎక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూగా ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నారంటే మోడీ గారికి ఇది మీద ఈ దేశ ప్రజలకు ఉన్న ప్రేమ. ఆయనకు ఈ దేశం కోసం పనిచేస్తారు ఆయన అంతే. బీజేపీకి వేరే విజన్ ఉండదు. వేరే పార్టీల మాదిరి ఇంటర్నల్ అజెండా ఒకటి, ఎక్స్టర్నల్ అజెండా ఉండదు. బీజేపీ అజెండా ప్రజలకు పనిచేయడం, ప్రజల అజెండా బీజేపీని గెలిపించడం. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే దేవినేని అవినాష్ గారు ఒక కామెంట్ చేశారు సుజనా చౌదరి మీద. గాలిలో గెలిచారు అంతే తప్ప అసలు గెలవడానికి ఆస్కారం లేదు అని ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ మీరు ఎట్లా చూస్తారు? అసలు అవినాష్ గారు నాకు మంచి మిత్రుడు. గతంలో ఇద్దరం కలిసి కూడా పనిచేశాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. గాలిలో గెలిచారంటే దానికి నేను అవినాష్ యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నా. అవినాష్ 2014లో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు విజయవాడ ఎంపీగా. 2019లో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 2024లో ఈరోజు వైసీపీ తరఫున ఫ్యాన్ తరఫున పోటీ చేశాడు. మరి ఫ్యాన్ గాలి తిరగలేదో తెలియదు, ఎందుకు పార్టీలు మారుతుంటే గాలి చూసుకొని పార్టీలు మారుతాడో తెలియదు, గాలి వాడడం చూసుకొని పార్టీలు మారుతుంటే నాకైతే తెలియదు. కానీ నాకు మంచి మిత్రుడు. నా మిత్రుడికి మంచి సలహా చెప్తున్నా. నువ్వు సమీక్షలు సమావేశాలు పెట్టుకొని నువ్వు ఇంతవరకు గెలవలేదు, ఏ విధంగా అసెంబ్లీకి పోవాలో ప్లాన్లు వేసుకో. సుజనా చౌదరి గారు చాలా పెద్ద సీనియర్ నాయకుడు. 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా వారు చాలా చక్కగా పనిచేశారు. సుజనా చౌదరి గారిని కామెంట్ చేయడం అనేది అవినాష్ ఏజ్కి సరిపోదు, అవినాష్ ఆలోచన విధానానికి కూడా సరిపోదు. సుజనా చౌదరి విజయవాడలో ఎవరికి తెలియదు. సుజనా చౌదరి నాన్ లోకలు, 15 రోజుల కిందట వచ్చాడు. ఇవన్నీ కూడా అవినాష్ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నా. మరి సుజనా చౌదరి గారి గురించి అవినాష్కి తెలియదేమో కానీ ప్రజలందరికీ తెలుసు. కేంద్ర మంత్రిగా వారు 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఎంత పనిచేశారు. బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసము, అమరావతి రాజధాని ఆగకుండా దాని యొక్క అమరావతి అభివృద్ధి కోసం వారు తెర వెనక తెర ముందు చాలా కష్టపడి రాజధానిని ఒక ఇంగుళం కూడా కదలకుండా, ఒక ఇంచు కూడా కదలకుండా చేయడంలో సుజనా చౌదరి గారి పాత్ర ఉంది. కేంద్ర పెద్దలందరి సహకారంతో రాష్ట్రానికి రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ను చాలా తీసుకొచ్చారు. వారు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉన్నప్పుడు కేంద్రంలో 2014 నుంచి 18 వరకు నేను అప్పుడు వేరే పార్టీలో ఉండేవాడిని. వారిని కూడా చాలా సందర్భాల్లో కేంద్ర మంత్రిగా బాగా పనిచేస్తుందని చెప్పేసి మేము అభినందించడం కూడా జరిగింది. మన తెలుగువాడు ఒక ఏ పార్టీలో ఉంటే ఏముంది, మన రాష్ట్రం కోసం బాగా చేస్తున్నాడని చెప్పేసి మనం అభినందించాలి. సుజనా చౌదరి 15 రోజుల కింద వచ్చాడంటే అంటే నువ్వు రోజు ప్రజల్లో ఉన్న మరి నిన్ను ఎందుకు గెలిపించలేదు, నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సుజనా చౌదరి విజయవాడలో కబ్జాలు చేయలేదు, సుజనా చౌదరి విజయవాడలో ఎవరిని కొట్టలేదు, ఏ పార్టీ ఆఫీసులు పడగొట్టించలేదు. నువ్వు కొన్ని పార్టీ ఆఫీసుల ముందు రౌడీలాగా దౌర్జన్యం చేశావు, అది మంచి పద్ధతి కాదు. కార్యకర్తలను కొంతమందిని కూర్చోబెట్టుకొని సుజనా చౌదరి గారు 15 రోజుల కింద వచ్చారు, గాలిలో గెలిచారు, ఈవీఎంలన్నీ ఇదేనా అని చెప్తున్నారు. అవినాష్ గారు నాకు మంచి మిత్రుడు కాబట్టి, మీరు నేను యూత్ కాంగ్రెస్లో కలిసి పనిచేశాం కాబట్టి మీకు నాకు ఒక మంచి విన్నపం. నేను కూడా రాజకీయాలు 2 సార్లు ఓడిపోయా. గెలిపోవడం సహజం, కానీ నువ్వు ఏ పార్టీలో కూడా గెలవట్లేదు. మరి గాలివాటంలో సుజనా చౌదరి గెలిచాడు, మరి నీకెందుకు పని చేయాలి? గాలివాటం 3 పార్టీలో పనిచేసినావు. నువ్వు ఎక్కడికి పోతే అక్కడ గాలి ఆగిపోతుంది. నువ్వు అడుగు పెట్టిన చోట గాలి ఆగిపోతుంది. నువ్వు ప్రజలతో మంచి సంబంధాలు లేవు, నీకు ప్రజల్లో మంచి పేరు లేదు, నువ్వు ఉన్న పార్టీకి మంచి పేరు లేదు. నువ్వు సమీక్ష చేసుకో, నీ కార్యకర్తలకు వచ్చి పెట్టుకొని సమీక్ష చేసుకో, నీ ఆత్మవిమర్శ చేసుకో. ఏ విధంగా గెలవాలండి? గెలవాలంటే ప్రజల్లో ఉండాలి, గెలవాలంటే సేవ చేయాలి,
10 మందికి ఉపయోగపడాలి, మంచి పార్టీలో ఉండాలి. సుజనా చౌదరి గారు మోడీ గారు ముందున్నారు విజయవాడ ర్యాలీలో. అసలు ఆ పిల్లోడికి విషయం తెలియట్లా. మోడీ గారు విజయవాడ వచ్చారు, విజయవాడలో ర్యాలీ పెట్టాం, చక్కటి ర్యాలీ, బెంజి సర్కిల్ నుంచి ఓ ర్యాలీ పెట్టాం. ర్యాలీలో అందరూ అంటారు 1% మీకు ఓటని. మరి ఎక్కడి నుంచి వచ్చారా ప్రజలంతా? మోడీ గారిని చూడడానికి ప్రజలు తండోపతన. సుజనా చౌదరి గారి మెజార్టీ ఎంత? 40,000. కరెక్ట్ ఫిగర్స్ నాకు గుర్తులేదుగా, 40,000. నేను వెళ్ళాను సుజనా చౌదరి గారికి. నేను పార్టీ ఆఫీస్లో పనిచేస్తూ రాత్రిపూట రోజు సాయంత్రం పూట తెలిసిన మిత్రులందరూ అంటే, అన్న సుజనా చౌదరి గారు గెలుస్తారులే, మీరు ఎందుకు ఈ టైంలో కష్టపడుతున్నట్టు? లేదు, మనకు తెలిసిన వ్యక్తి కదా, మనకు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడతాడు, కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి, పెద్ద ఆయన ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో ఉండాల్సిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, విజయవాడ లాంటి మంచి ప్లేస్లో పోటీ చేశాడు, అమ్మ కనకదుర్గమ్మ ఉన్నటువంటి ఆ భవానీపురము అమ్మవారి కొండ గిండ ఉన్నంత ప్లేస్లో పోటీ చేశాడు. ఆయన గెలిపించుకుంటే అసలు ఆయన ఇచ్చిన స్లోగన్ చూసారా? అయోధ్యలో రామ మందిరం పెట్టి డెవలప్ చేసుకున్నాము, కాశీలో వారణాసిలో ఉన్నటువంటి ఆ మహాశివుని యొక్క ఆలయాన్ని డెవలప్ చేసుకుందాము, అమ్మవారి గుడిని ఇంకా బాగా డెవలప్ చేసుకుందాం అన్నాడు. తను చెప్పాల్సిన మెసేజ్ చెప్పాడు, ప్రజల్లోకి వెళ్ళాడు. చాలా సీనియర్ నాయకుడు. తను కూడా విజయవాడ నేటివ్. వాళ్ళ ఫాదర్ కూడా మంచి అప్పట్లో ఇంజనీరు, పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. అన్నిటికి మించి మోడీ గారి కుటుంబ సభ్యుడు. భారతీయ జనతా పార్టీతో పోటీ చేసిన వ్యక్తి ఓడిపోతారా? ఓడిపోరు. కొన్ని సందర్భాలు ఓడిపోతారు, అది వేరే విషయము. ఒకరిద్దరు ఓడిపోయినంత మాత్రాన మాకు అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు అవన్నీ మేము క్యాచ్ చేయలేక ఓడిపోయారు. కానీ సుజనా చౌదరి గారు మంచి విజన్ ఉన్న లీడరు. మోడీ గారు ఆ రోజుల్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్కి ఇచ్చాడు. ఎందుకు ఇస్తారు మోడీ గారు? మోడీ గారు చాలా ఆలోచించిస్తారు. భారతీయ జనతా పార్టీ నిరంతరం వర్క్ చేస్తుంటుంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని గెలిపించుకోవాలి, కార్యకర్తకు న్యాయం చేయాలని మోడీ గారి యొక్క ఆలోచన విధానాలకు సుజనా చౌదరి గారు సెట్ అయిపోయి సుజనా చౌదరి గారిని ఎమ్మెల్యేగా మోడీ గారు పంపించారు. కేంద్రంలో కాదు, కేంద్రంలో చాలామంది ఉన్నారు, రాష్ట్రంలో నీ యొక్క సీనియారిటీ కావాలి, ముఖ్యంగా విజయవాడ లాంటి సిటీకి కావాలి, ఆ విజయవాడ సిటీని డెవలప్ చేయండి, విజయవాడలో డ్రైనేజ్ ప్రాపర్గా లేదు, అవన్నీ డెవలప్ చేయండి అని చెప్పేసి ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు. మా సుజనా చౌదరి గారికి ఓ పెద్ద బాధ్యత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఒక తలకాయ విజయవాడ. మనందరికి ఇష్టమైన దైవం కనకదుర్గమ్మ. ఆ ప్లేస్లో సుజనా గారిని పోటీ చేయించారంటే అక్కడ స్థానిక పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయి. సుజనా గారు గెలుచుకొని వస్తారని మా అధ్యక్షులు నడ్డా గారు, అందరూ రాష్ట్ర అధ్యక్షులు మేడం గారు అందరూ కలుసుకొని చక్కగా ప్లాన్ చేసి ఒక ర్యాలీ పెట్టాం విజయవాడలో. తండోపతంగా జనం వచ్చారు. అసలు మేము మోడీ గారిని కలుద్దామని మాకే కుదరలేదు. అక్కడ వచ్చిన జనంలో మేము ఎక్కడున్నామో మాకే తెలియదు. అంత పెద్ద ర్యాలీ సక్సెస్ఫుల్గా. అవినాష్ తెలుసుకోవాల్సింది, మోడీ గారు కుటుంబ సభ్యుడు సుజనా చౌదరి, కమలం గుర్తు పట్టుకొని వచ్చాడు, గెలిచాడు. ఇంకో కామెంట్ కూడా చేశారండి నిన్న. ఏది అవినాష్ గారే మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సత్యకుమార్ గారి పైన, అసలు ఢిల్లీ నుంచి డైరెక్ట్ వచ్చాడు, ఆయనకు ఊరికి సంబంధించిన వారు ఎవరైనా సిగ్నల్ అంటే లొకేషన్ పెడితే తప్ప తన కాన్స్టిట్యున్సీ తెలుసుకునే పరిస్థితుల్లో లేడు అనేది ఒక కామెంట్. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే తెలుగు ప్రజలందరికీ మరొక్క మారు నమస్కారం. సత్యకుమార్ గారు 15 రోజులు వచ్చింది కాదు. సత్యకుమార్ గారి ప్రయాణం సుదీర్ఘమైన ప్రయాణం. భారతీయ జనతా పార్టీలో కార్యకర్త నుంచి నేషనల్ సెక్రటరీ దాకా వెళ్ళారు. ఆల్ ఇండియా మన నేషనల్ పార్టీకి భారతీయ జనతా పార్టీ బీజేపీ నేషనల్ సెక్రటరీ వారు విద్యార్థి దశ నుంచి మదనపల్లిలో చదువుకున్నప్పటి నుంచి వారు ఈ రోజు వరకు కూడా ఒకే పార్టీలో ఉన్నారు, పార్టీ మారలేదు. కేంద్ర పెద్దలు చాలామందితో, వెంకయ్యనాయుడు గారితో కానీ మిగతా పెద్దలందరితో కూడా వారు చాలా కాలం పనిచేసి పెట్టారు. ఉత్తరప్రదేశ్, కాశ్మీరు, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో వారు పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు. సుదీర్ఘకాలం బీజేపీలో పనిచేశారు. సత్యకుమార్ ఊరు పేరు లేని మనిషి కాదు. సత్యకుమార్ గారిని అందరూ సత్యాన్ని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఏబీపీలో బీజేపీలో పనిచేసిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్లో, విశ్వ హిందూ పరిషత్లో అందరికి సత్యన్న సుపరిచితుడు. సత్యన్నకు అవినాష్కు విజయవాడలో వాళ్ళ కాన్స్టిట్యున్సీ పేరు నాకు తెలియదు. అదే నేను ఒక దశలో మల్కాజ్గిరి నుంచి కూడా పోటీ చేయమని ఒక ఫోర్స్ వచ్చింది. సత్యన్న ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు. భారతదేశంలో ఆయన మోడీ కుటుంబ సభ్యుడు. మోడీ కుటుంబ సభ్యులు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు. సత్యన్న కమలం గుర్తుపట్టుకొని ధర్మవరం వెళ్ళాడు. 15 రోజులే, నేను కాదని చెప్పట్లేదు. అవతల మీరు పెద్ద పెద్ద లీడర్లు ఉండొచ్చు, కాదని చెప్పట్లేదు.
సత్యన్నకు ఊరు పేరు లేదని మీరు అనుకుంటున్నారంటే అవినాష్ యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నా. అతను బీజేపీ కోసం ఎంత కృషి చేశాడో ఫస్ట్ తెలుసుకో. నువ్వు ఏ పార్టీ కోసం పనిచేసావో నాకైతే తెలియదు. నా మిత్రుడు కాబట్టి నేను విమర్శించను కూడా. ఈ వీడియోను అవినాష్ కూడా పంపించండి, ఎందుకంటే ఆయన కూడా తెలుసుకోవాలా, ఆయన కూడా సమీక్ష చేసుకోవాలా. ఎలా గెలవాలంటే అవినాష్ను రమ్మను, బీజేపీలో చేరమను. బీజేపీలో చేరితే ఖచ్చితంగా గెలుస్తాడు. ఏ పార్టీ తరఫున గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండు, ఓడిపోయిండు. తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిండు, ఓడిపోయిండు. తర్వాత నిన్న ఫ్యాన్ తరఫున వైసీపీ తరఫున పోటీ చేసిండు, ఓడిపోయిండు. ముచ్చటకు 3 సార్లు నాకు తెలిసి ఓడిపోయిండు. 4వసారి బీజేపీకి రమ్మను, ఎలా గెలవాలో చూపిస్తాం. బీజేపీ కార్యకర్తలు ఎలా గెలవాలో విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేయించి నీకు నిన్ను గెలిపించి తిరుగుతాం. ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రిని అట్లా కామెంట్ చేయకూడదు. ఏ ఊరు పేరు తెలియదు, సత్యకుమార్కి ఊరు పేరు తెలియదా? నేషనల్ సెక్రటరీ. వారి యొక్క పార్టీ సర్వీస్ ఎంత పనిచేశారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంత్రులందరికన్నా అసలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పురంధేశ్వర్ గారు అందరూ మాట్లాడుకొని సత్యకుమార్ గారికి మంత్రి పదవి ఇచ్చారంటే అది వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాల కోసం క్యాబినెట్లో మా మంత్రిగా, మా బీజేపీ మంత్రిగా కేంద్రంతో సంబంధాల కోసం సత్యకుమార్ గారిని పెట్టారు. సత్యకుమార్ గారు మంచి ఓపిక. అవును, ఆయన ఫ్లైట్లో తిరుగుతారు, లొకేషన్ అడుగుతారు, తప్పేముంది? లొకేషన్ అడుగుతారు, తప్పేముంది? ఆయన దేశమంతా తిరుగుతుంటాడు, బీజేపీ కోసం దేశమంతా తిరుగుతాడు. ఇప్పుడు మీరు కార్యకర్త కదా, నేను ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో ఉండి అన్న నాకు కొంచెం ప్రాబ్లం ఉంది రా అన్న అంటే మెసేజ్ పెడితే లొకేషన్ చేపెడితే వస్తాడు. ఓకే, ఖచ్చితంగా భారతదేశం అంతా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ధర్మవరం పోతాడు, హిందూపురం పోతాడు, మార్కాపురం. లాస్ట్ టైం మార్కాపురం రాన్న అని చెప్తే మార్కాపురంలో మా ప్రకాశం జిల్లా మార్కాపురం మీ అందరికీ తెలుసు కదా, మన శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి మార్కాపురం పలకల పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన పట్టణం. ఆ ప్రాంతానికి రాన్న అని చెప్తే హనుమాన్ జయంతికి వచ్చాడు. నిన్న ఎవరో జగ్గేపేటకు రమ్మని చెప్తే జగ్గేపేటకు పోయాడు. ఎవరు పిలిస్తే అక్కడికి పోతుంటాడు. లొకేషన్ కాదు, ప్రజల మనిషి. పార్టీ పని ఎక్కడుందో అక్కడికి పోతుంటాడు. అట్లా మీరు చులకడగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఊరు పేరు లేదు, లొకేషన్ తెలియదు. సత్యకుమార్ గారు నిత్యం ఫ్లైట్లో ప్రయాణిస్తుంటాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి కర్నూలు, కర్నూలు నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి కాశీ, వారణాసి, దేశమంతా ప్రయాణిస్తుంటాడు. పార్టీ కోసం పనిచేస్తున్న మనిషిని సత్యకుమార్ గారు ధర్మవరంలో 15 రోజులు గెలిచాడంటే, అక్కడ ఉన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యేలను ఇచ్చేశారంటే, ఎవరు గెలవరనుకున్న వ్యక్తి గెలిచాడంటే సత్యకుమార్ యొక్క నిబద్ధత, సత్యకుమార్కు ఉన్న పరిచయాలు. సత్యకుమార్ కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబీవీపీ అన్ని సంఘాలు, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు, భాజపా, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పిల్లలందరూ వచ్చి, నేను అక్కడే చదువుకున్నా, ఎస్కే అనంతపురం చదువుకున్నా. మా యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలందరికీ, నాతో పాటు పనిచేసిన వాళ్ళకి, నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టాం. సత్యకుమార్ గారి నెట్వర్క్ తెలియదు, ఎవరికి తెలియదు. అవినాష్కు సత్యకుమార్ గారి గురించి తెలుసుకున్నంత విషయ పరిజ్ఞానం లేదనుకుంటున్నాను నేను. తెలుసుకో అవినాష్, సత్యకుమార్ ఎవరు, ఏంటి, ఆయన బయోడేటా ఏంది అని తెలుసుకొని మాట్లాడు. సత్యకుమార్ గారు మీరు అనుకున్నటువంటి చిన్న మనిషి కాదు. ఆయనకు దేశమంతా అన్ని లొకేషన్ తెలుసు. నువ్వు ఎక్కడ ఉండేది కూడా తెలుసు ఆయనకు, విజయవాడలో. రైట్. రామచంద్రారెడ్డి గారు, అంటే చాలా కాలంగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఖచ్చితంగా షర్మిల వచ్చిన తర్వాత ఒక రకం, షర్మిల రాకముందు ఓ సిచ్యువేషన్ ఉందనేది మాత్రం అక్కడ చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? రానున్న రోజులలో కాంగ్రెస్ పుంజుకోబోతుందా? అంటే కాంగ్రెస్ పుంజుకుంటుందా పుంజుకోదని నేను చెప్తాను, నేను చెప్పలేను. అంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ పరిస్థితి క్లియర్గా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి నెల కూడా కాలే కదా మేము వచ్చి. 4వ తారీఖునే కదా, జూన్లోనే కదా. ఈరోజు జూన్ 23, 24లో ఉన్నాము. నెల రోజులే కదా అయింది, 20 రోజులే కదా అయింది. ఈ రోజుకి మేము అధికారంలోకి వచ్చి కౌంటింగ్ 20 రోజులు అయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు. 12 రోజులు అయింది. 12 రోజులకి కూటమి చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో జనసేన స్ట్రాంగ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ ఉంది. శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకుల యొక్క భాష చూడండి మీరు. ఓకే, నేను వేరే పార్టీల గురించి చెప్పను. మా అధ్యక్షుల వారి యొక్క భాష చూడండి ఎంత స్పష్టంగా. వారు ఏదైనా సమావేశంలో, కూటమి సమావేశంలో ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది, అభివృద్ధి చేసుకుందాం, కేంద్రంలో మోడీ గారి యొక్క సహకారం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది అని అంటే 10 సంవత్సరాలు మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే అభివృద్ధి చేయలేదా?
బీజేపీ కేంద్రం నుంచి నిధులు ఇచ్చినా రాష్ట్రంలో ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్తుంటాడు, తండ్రి బుక్స్ కొనుక్కోరా అంటాడు, వాడు చాక్లెట్ కొనుక్కోవచ్చు, వాడు ఇంకేదన్నా చెడు అలవాటు పడి గుట్కా అవి కూడా కొనుక్కోవచ్చు. మనం కొనుక్కోకూడదని కోరుకుంటాం, తెలియక వాడు కొనుక్కుంటాడు. అట్లే ముఖ్యమంత్రులు కూడా నిధులు ఇచ్చిన నిధులన్నింటినీ కాగాడిట్లో తెలుస్తున్నాయిగా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఇస్తే ఇంకో స్కీమ్ పెట్టడం, వాళ్ళ పేరుతో పథకాలు వేసుకోవడం అని చాలా రాష్ట్రాల్లో అది అలవాటుగా మారిపోయింది. కేంద్రం ఇచ్చిన నిధులు మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, అంటే పురంధేశ్వరి గారి నాయకత్వంలో బీజేపీ చాలా, మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని అడిగితే నేను చెప్తున్న ఆన్సర్ ఏంటంటే శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షులు, అందులో మా జిల్లా ప్రకాశం జిల్లా, మా జిల్లా కోడలామె ఎన్టీ రామారావు గారి కూతురు, ఆమె నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చాలా అభివృద్ధి చెందింది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక్కటిగా ఉంటే దాని బలం కనపడదు. మేము ఎవరికైనా కలిసామంటే బీజేపీ సానుభూతి పనులు, బీజేపీని అభిమానించే వాళ్ళు, మోడీ చేసిన మంచి పనులు, వాజ్పేయి గారు చేసిన మంచి పనులు, అద్వానీ చేసిన గారి మంచి పనులు, జనసంఘ వ్యవస్థాపకులు చేసిన మంచి పనులు, ఇవన్నీ కలిసి వచ్చి కూటమంతా అయిపోయి బీజేపీ యువత పొత్తు పెట్టుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. తెలంగాణలో చూడండి, పొత్తుతోటే ఆగిపోతారా లేకపోతే నెక్స్ట్ అధికారం చేపట్టే పరిస్థితి ఉందా? ఎందుకంటే సౌత్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది బీజేపీ, మొట్టమొదటి ఆంధ్రప్రదేశే కాబోతుందా టార్గెట్ అనేది? అంటే అవి కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది. ఈ రెండు రకాలు, కేంద్రం మన అడ్డగారు జాతీయ అధ్యక్షులు, మా మేడం గారు రాష్ట్ర అధ్యక్షులు, ఈ దీనికన్నిటి కోర్ కమిటీ ఒక కమిటీ ఉంటుంది. అవి వాళ్ళ పరిధిలో విషయాలు. నేను ఏంటంటే చదువుకున్నాను కాబట్టి, ఒక విద్యావంతుని కాబట్టి బీజేపీ చేస్తున్నటువంటి మంచి పనులు మాత్రమే చెప్తాను. నేను బీజేపీ చేస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాత్రం చెప్తా, బీజేపీ డెవలప్ చేస్తున్న ఫార్మా ఇండస్ట్రీ గురించి మాత్రం చెప్తా, బీజేపీ డెవలప్ చేసినటువంటి వ్యాక్సినేషన్స్ గురించి చెప్తా, ఈ దేశంలో రైతుకు ఏ విధంగా హెల్ప్ చేయాలి, అనవసరమైన సబ్సిడీలు తీసేసి ఉపయోగపడే విధంగా రైతుల కోసం పనిచేస్తున్నారు. ఈ దేశంలో యువతకు ఏ రకంగా రంగాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి ముద్రా లోన్లు కానీ, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ కానీ, యువతను ముందుకు తీసుకెళ్లాలని ఒక బీజేపీ చేస్తున్నటువంటి లక్ష్యం. మోడీ గారు రామ మందిరం కట్టారని చెప్పేసి నేను బీజేపీలో చేరాను. మోడీ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు కాబట్టి నేను బీజేపీలో చేరాను. నా మిత్రులు ఫ్రెండ్స్ అంతా కూడా చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అందరినీ కలుపుకొని ఖచ్చితంగా బీజేపీ అభివృద్ధి కోసం పనిచేస్తాం. కూటమి ఉన్నప్పుడు మనం వేరే నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడలేము, ఎందుకంటే అది కేంద్ర పార్టీ చూసుకుంటుంది. రాష్ట్ర పార్టీగా మా అందరికి ఏం చెప్తారంటే జాతీయ అధ్యక్షుల సందేశం, ఆంధ్రప్రదేశ్లో పార్టీని డెవలప్ చేయండి. అన్నిటికంటే ముందు నేషన్ ఫస్ట్, మీ ప్రాంతాలను డెవలప్ చేసుకోండి, మీ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోండి, మీకు ఏమన్నా ఉన్నాయా సమస్యలు చెప్పండి. నడ్డా గారిని కలిసినప్పుడు చెప్పాము, సార్ ఫార్మా రంగం బాగుంది సార్, ఇంకా డెవలప్ చేయాలి సార్, ఫార్మా రంగం కొన్ని సబ్సిడీలు ఇవ్వాలి, ఫార్మా రంగానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్మిషన్స్లో, వాటిల్లో అవన్నీ సింగిల్ విండోలు అయిపోవాలి, ఎక్స్పోర్ట్ సంబంధించినవి ఉన్నాయి, వారిని త్వరలో మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఫార్మా మినిస్టర్ కాబట్టి, నేను ఫార్మా స్టూడెంట్ కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి ఫార్మా రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కొన్ని రకాలైన విషయాలు వారికి విన్నవించి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కావచ్చు, మన వైజాగ్, ఇంకా ఫార్మా క్లస్టర్ కాకినాడ, అవసరమైతే మన వరంగల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్ బాగా డెవలప్ కావాలా. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. అక్కడ చూస్తే మా వర్మ గారు, శ్రీనివాస వర్మ గారు కేంద్ర మంత్రి అయ్యారు. కూటమిలో భాగంగా యువకుడు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్రంలో మంచి మంత్రి పదవి వచ్చింది. మన ఎన్ఆర్ఐగా వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కేంద్రంలో మంచి పోర్ట్ఫోలియో వచ్చింది, గ్రామీణాభివృద్ధి, ఇవన్నీ కూడా వాళ్ళందరి సహకారంతో కూటమి. ఇప్పుడు మనము రాజకీయాలు అయిపోయినాయి, 29లో ఎలక్షన్, అప్పుడు చూసుకుందాం, అప్పటిదాకా అభివృద్ధి చేద్దాం. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శం కావాలా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువ సంపద ఎక్కడ లేదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు. తెలుగు రాష్ట్రంలో డాక్టర్లు, డాక్టరేట్లు, సైంటిస్టులు మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడ లేరు. ప్రపంచంలోనే తెలుగువాడి పాత్ర ఉంది. అమెరికా తీసుకో, అన్ని దేశాలు తీసుకో, అన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన వాళ్ళు ఉంటారు, అన్ని సైంటిస్టులు మన వాళ్ళు ఉంటారు. యూనివర్సిటీలో మాతో పాటు చదివిన వాళ్ళంతా ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పనిచేస్తాం. మాకు మా అజెండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడమే మా అజెండా. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తానికైతే అద్భుతంగా విశ్లేషించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపైన. ఇది ఈరోజు రియాలిటీ చెక్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాము. ఖచ్చితంగా రానున్న రోజులలో ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను ఛేదించి తీరుతామంటూ
ఏదైతే రామచంద్రారెడ్డి గారు చెప్తా ఉన్న సందర్భం. ఇది ఈరోజు రియాలిటీ చెక్. రేపటి రోజు రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.